బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం సొలొమోను సూక్తుల గ్రంథం సామెతల గ్రంథం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితంలో గాయము, ప్రాముఖ్యంగా బలమైన గాయము దేని ద్వారా కలుగుతుందంటే నోటి మాటల చేత కలుగుతుంది. అలాంటి గాయాలు మన జీవితాల్లో కలగకుండా మన జీవితాల్లో ఎలాంటి వారి మధ్య ఉండాలో తెలుసుకోవాలి అనంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారి జీవితాల్లో ఒక గొప్ప పరిచర్య చేస్తూ ఒక మంచి కాపరిగా ఉంటూ వారి కుమారుడి జీవితాల్లో గొప్ప కార్యము దేవుడు చేసిన ఉద్దేశంతోని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినాలని వారి కుమారుడికి కలిగిన ఉద్యోగంలో మొట్టమొదటి జీతాన్ని యేసు అనుచల పరిచర్యకి ఇచ్చిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ రెవరెండ్ మోజెస్ గారు, విజయ గారు, వారి భీమవరం వాస్తవ్యులు, వారి అయ్యగారి కొరకు, అమ్మగారి కొరకు, వారి బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా దేవ, జీవాధిపతి, సర్వాధికారి అయిన దేవ, ఒక సేవకుడుగా ఉండి తోటి సేవకుల్ని ప్రోత్సహించే గొప్ప మనసుని అనుగ్రహించిన రెవరెండ్ మోషే అంకుల్ గారికి, విజయ ఆంటీని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వారి కుమారుడు ప్రవ్వ జోయల్ హెన్రీ సాఫ్ట్వేర్ ఉద్యోగంలో కలిగిన మొట్టమొదటి శాలరీని పరిచర్యకి ఇచ్చే మనసును దయచేసినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. జోయల్ హెన్రీని నిండుగా మెండుగా దీవించండి. అదేవిధంగా మరొక కుమారుడు ప్రవ్వ రెవరెండ్ డివై సైమన్ పాల్ కొరకై, అదేవిధంగా మరొక కుమారుడు విజయ్కర్ డెంటల్ చేస్తున్నాడు ప్రవ్వ, బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ కుటుంబము ప్రవ్వ ప్రాముఖ్యంగా మీ పరిచర్యలో బలమైన పాత్రలుగా వాడబడులాగున ఒక గొప్ప సాక్ష్యం కలిగిన కుటుంబంగా ఈ కుటుంబాన్ని తీర్చిదిద్దామని మేము బ్రతిమలాడుతున్నాము తండ్రి. ఈ కుటుంబం మీ ద్వారా ప్రేరేపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఒక ఆత్మైన రక్షణ పొంది ఒక ఆత్మైన బలపడే అవకాశాన్ని అనుగ్రహించినందుకు ఈ కుటుంబాన్ని దీవించండి. మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న ఈ వాగ్దానము తండ్రి, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చెయ్యును. యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. అదేవిధంగా తండ్రి మీరిస్తున్న ఆజ్ఞ, మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. తండ్రి, ఈ వాగ్దానం వీరి జీవితాల్లో నెరవేర్చి ఆజ్ఞానుసారంగా ప్రభువా ప్రతి బిడ్డ, ఈ వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఆత్మీయ అనుభవంలోకి నడిపించమని సహాయం అందించిన కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. దేవుడు తన వాక్య సమృద్ధితో ఈరోజు మనలను దర్శించునుగాక. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నాను, వీలున్న వారు మోకరించండి, కండ్లు మూసుకునండి, ప్రార్థనలో నాతో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. సామెతల గ్రంథ ధ్యానాల ద్వారా అనేక సత్యాలు మీరు మాకు నేర్పిస్తున్నారు. మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క స్వరూపంలోనికి మేము రావడానికి మీరు కృప చేస్తూ ఉన్నందుకై వందనాలు స్తోత్రాలు నాయన. ఈ దినాల్లో కుటుంబ వ్యవస్థను గూర్చి మీరు మాట్లాడుతున్నారు ప్రభువా. మా కుటుంబాలు ఏ రీతిగా ఉండాలో మీరు మీ వాక్యం ద్వారా మాకు నేర్పిస్తున్న విధానం కొరకై వందనాలు స్తోత్రాలు. మా కుటుంబాలలో ఉన్న యవన బిడ్డలను దీవించండి ప్రభువా. యవన బిడ్డలు తమ యవన ప్రాయంలోనే మారు మనసు పొందే కృప అనుగ్రహించుమని అడుగుతున్నాం నాయన. వారి విద్యలలో సహాయం చేయండి, ఉద్యోగ ప్రయత్నాలలో సహాయం చేయండి. యవనస్తులకు వివాహాలు కావాలి, ఆ వివాహాల విషయంలో కూడా మీ జోక్యాన్ని మేము కోరుకుంటున్నాం ప్రభు. కృప చూపించండి.
ఈ రాత్రి మాతో మాట్లాడండి. యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీలో కొంతమంది బాగుగా ఉన్నాం అని చెప్తున్నారు, మరి కొంతమంది మాకు ఆరోగ్యం బాగుగా లేదు, మా కొరకు ప్రార్థన చేయండి అంటూ ఉన్నారు. అమ్మా, మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంట్లో యవ్వన బిడ్డలు ఏ రీతిగా ఉన్నారు? మాట వింటున్నారు కదా? నా ప్రియ యవ్వన బిడ్డలారా, తల్లిదండ్రులను గౌరవించండి. తల్లిదండ్రుల యొక్క మాట వినుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. కుటుంబంలో ఉన్న నా ప్రియ బిడ్డలారా, మీ వివాహ వ్యవస్థను పాడు చేయాలని సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడు. సాతానుడు కుయుక్తిపరుడు, అబద్ధములకు జనకుడు. అతని యొక్క కుయుక్తికి మీరు లొంగిపోవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. కుటుంబంలో ఏ రీతిగా ఉండాలో సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో చాలా సత్యాలు రాయబడ్డాయి. ఆ సత్యాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ ధ్యానాంశాలు మీరు గ్రహించిన వారై దేవుని వాక్య ప్రకారము జీవించడానికి మీరు తీర్మానం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. బైబిల్ తెచ్చారా? బైబిల్ తెరిచారా? సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతి అయిన భార్య, భార్య అనే మాట వచ్చినప్పుడు వివాహ వ్యవస్థను జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి వివాహము లేక పెండ్లి అన్ని విషయాలలో ఘనమైనది. కాబట్టి వివాహాన్ని శరీర ఇసుతో కానీ లేక ఏదో సొంత అభిప్రాయాలు నెరవేర్చుకోవడానికి అని కానీ వివాహాన్ని ఎవరు చేసుకోకూడదు. దేవుని యొక్క వాక్యం చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. ఈ ఘనమైన వివాహాన్ని చాలా జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా ఆలోచించి చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇందులో తన తల్లి అయిన ఈ బెత్షెబ చేతు ఉంది రాజైన సొలొమోనుకు. ఏమని చెబుతుంది? నాయన, గుణవతైన భార్య దొరుకుట అరుదు. కాబట్టి చాలా అనుభవపూర్వకంగా ఈ మాటలు చెబుతుంది. తన యొక్క కుమారుని యొక్క భార్యలు చూచి ఆమె విసుగెత్తుకుపోయి ఉంటుంది. ఏమిటి వీడు ఇంతమందితో జీవిస్తున్నాడు అని చాలా బాధపడుతూ చాలా అనుభవంతో ఈ మాట వ్రాశారు. ప్రియులరా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. సొలొమోను రాజుకు చాలామంది భార్యలు ఉన్నారు. చాలామంది భార్యలు ఉండడం ఏమిటి? ఒకే వ్యక్తికి ఒకే భార్య, ఒక భార్యకు ఒకే భర్త ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ యవ్వన బిడ్డలారా, వివాహానికి ముందు మీరు గుణవంతులుగా జీవించాలి. వివాహము తదుపరి గుణవంతులుగా జీవించాలి. గుణవతి అనే మాట ఇంగ్లీషు భాషలో వర్చుయస్ అని ఉంది. వర్చుయస్ అనే మాట ఇంగ్లీషులో నుంచి మనము ఆలోచించినట్లయితే 3 పదాలు వాడబడ్డాయి. ఏ విమెన్ ఆఫ్ క్యారెక్టర్. వర్చుయస్ విమెన్ అనగా ఏ ఉమెన్ ఆఫ్ క్యారెక్టర్ అనగా మంచి శీలము కలిగిన స్త్రీ. గుణవతి అయిన భార్య అనగా మంచి శీలము తన యొక్క జీవితంలో ఉండాలి. పెండ్లి అయిన తరువాత తన జీవితాన్ని తన భర్తకు అంకితం చేయాలి అని నేను మనవి చేస్తున్నాను. మీలో కొంతమంది అమ్మాయిలు కానీ కనుక వయసు వచ్చిన స్త్రీలు కానీ అనుకోవచ్చు, ఈ అంకులు ఎప్పుడు చూసినా మేమే బాగా ఉండాలని చెప్తారు. ఇంట్లో ఉన్న ఆయనకు కానీ మగవాళ్ళకి కానీ ఏమీ చెప్పరు
అని అంటూ ఉంటారు, అనుకుంటూ ఉండవచ్చు. నేను చెప్పేది అమ్మా, దేవుని వాక్యాన్ని వచనం వెంబడి వచనాన్ని నేను విశ్లేషిస్తున్నాను. దేవుని వాక్యము మనకు ప్రామాణిక గ్రంథం. దేవునికి వాక్యంలో రాయబడిన మాట ఏమిటి? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. గుణవతి అనే మాటకు నేను చెబుతున్నాను కొన్ని మాటలు. ఏ వర్చుయస్ ఉమన్ ఈజ్ అ ఉమన్ ఆఫ్ క్యారెక్టర్. నంబర్ 1, మంచి శీలము కలిగిన స్త్రీ. నెంబర్ 2, ఏ విమన్ ఆఫ్ స్ట్రెంగ్త్, అనగా ఆధ్యాత్మిక బలము కలిగిన స్త్రీ, గుణవతి అయిన స్త్రీ. కాబట్టి నా ప్రియులారా, మీ జీవితాలలో శారీరక బలం కాదు ఆయన కోరుకునేది, ఆధ్యాత్మిక బలాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఏ విమెన్ ఆఫ్ క్యారెక్టర్, ఏ విమెన్ ఆఫ్ స్ట్రెంగ్త్. మూడవది ఏమిటి అనగా ఏ విమెన్ ఆఫ్ రియల్ ఎబిలిటీ, అంటే యథార్థమైన శక్తి సామర్థ్యాలు కలిగిన స్త్రీ. ఇటువంటి భార్యయే గుణవతి అయిన భార్య. ఇటువంటి భార్య దొరుకుట అరుదు అని ఈ జ్ఞాని అయిన సొలొమోను రాస్తూ ఉన్నాడు. ఈ మాట చాలా విచారకరమైన మాట కదూ. కాబట్టి ప్రతి యవనస్తుడు పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న యవనస్తుడు తన భార్య యోగ్యురాలు లేక ఆమె గుణవతి అని అనుకుంటాడు. కాబట్టి దేవునికి వాక్యంలో అటువంటి భార్య దొరుకుట అరుదు అని పరిశుద్ధాత్ముడు రాశాడు. కాబట్టి నా యవ్వన బిడ్డలారా, మీరు మీ యొక్క వివాహ విషయంలో జాగ్రత్త పడాలి. తదుపరి మీరు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఇదే సొలొమోను రాజు గారు సామెతల గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనంలో ఈ రీతిగా వ్రాస్తారు. యోగ్యురాలు గుణవతి. మనం చెబుతున్నాం, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. ఇద్దరు గూర్చి ఆయన రాశాడు. ఒకటి యోగ్యురాలు, రెండవది సిగ్గు తెచ్చినది. వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, ఆడబిడ్డలారా, మీరు యోగ్యురాలు వలె జీవించాలి. సిగ్గు తెచ్చేవారిగా ఉండకూడదు. మీ భర్తలకు, మీ కుటుంబానికి కుళ్ళుగా మీరు జీవించకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అదే సామెతల గ్రంథం 18వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాను. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అటు వాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. ఎట్టివాడు? మేలైన భార్య దొరికినవాడు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు. ఎంత గొప్ప సత్యం అండి. ఈ దినాల్లో మనము ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందిన వారిగా ప్రార్థనాపూర్వకంగా ఒక అమ్మాయిని మన ఇంటికి తీసుకుని వచ్చుటకు మనము ప్రయత్నం చేయాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనం, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. విన్నారు కదా. కాబట్టి మంచి బుద్ధి కలిగిన వారిగా ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను. ఈ దినాల్లో ఒక అబ్బాయిని చూడాలి అని అంటే ఎంత కష్టమవుతుంది అండి. ఎంత కట్నం ఇస్తారు. ఈ మాటలు మాట్లాడేది ఎవరు? పెద్ద పెద్ద అసెంబ్లీస్ అని చెప్పుకునేవారు. మేము గొప్ప విశ్వాసులము అని చెప్పుకునేవారు. ప్రతి ఆదివారము రొట్టె విరిచేవారు. గొప్ప గొప్ప ప్రసంగాలు చేసేవారు. కట్నాలు ఆశపడుతున్నారు అనే విషయాన్ని గమనించాలని నేను మనవి చేస్తున్నాను. వారి సంఘాలలో చెప్తాయండి కట్నాలు తీసుకోకూడదని. ఆ కట్నాలు తీసుకునే పెళ్ళిళ్ళకే వీరు వెళుతూ ఉంటారు. కట్నాలు ఆశించవద్దు. గుణవతి అయిన అమ్మాయి కొరకై ప్రార్థించే వారిగా ఉండాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అమ్మాయే కాదు, అబ్బాయి కూడా
గుణవంతుడుగా ఉండాలి. గుణవంతుడైన అబ్బాయిలు దొరకడం కూడా ఈ దినాల్లో చాలా కష్టంగా ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అట్టి వాళ్ళు దొరకడం చాలా కష్టంగా ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో నేను కొన్ని విషయాలు ఇంకా నేను జ్ఞాపకం చేస్తాను. ఈ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అనంటూ ఎట్టిది గుణవతి అయిన భార్య ముత్యము కంటే అమూల్యమైంది. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, ఆడబిడ్డలారా, మీరు ముత్యము కంటే శ్రేష్టమైన వారు అని గ్రహించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనంలో ఈ రీతిగా ఉంది, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. ఇక్కడ గుణవతి అయిన భార్య ముత్యము కంటే అమూల్యమైనది. జ్ఞానము ముత్యము కంటే అమూల్యమైనది. కాబట్టి ఒక భార్యను మనము సంపాదించుకోవాలి అనంటే జ్ఞానము కలిగి జీవించాలి. ఆ జ్ఞానము ఎవరు అనగా యేసు ప్రభువారు. యేసు ప్రభువారిని కలిగిన వారినే వివాహం చేసుకున్న వాళ్ళని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆ జ్ఞానము కలిగిన స్త్రీని జ్ఞానవంతురాలు అని అంటాం. అదే సామెతల గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. కాబట్టి జ్ఞానవంతురాలుగా స్త్రీలు ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంకొక మాట నేను చెప్పనా, జ్ఞానము కలిగిన వారు గుణవంతులు. జ్ఞానము ఎవరు? యేసు ప్రభువారు. మగ అబ్బాయి యేసు ప్రభువారిని కలిగి ఉండాలి. పాప యేసు ప్రభువారిని కలిగి ఉండాలి. అంటే విశ్వాసి అయిన అబ్బాయి విశ్వాసి అయిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. కట్నాలకు కానుకలకు ఆశపడి ఎవరినంటే వారిని చేసుకోవడం మంచిది కాదు, ఆశీర్వాదకరం కాదు, అది వాక్యానుసారం కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యం వింటున్నా బిడ్డలు కలిగిన తల్లిదండ్రులారా, మన కుటుంబంలోని బిడ్డల కొరకై మనము ఏమి ఆలోచిస్తున్నామో ఈ రాత్రి మీరు ఆలోచించండి. మన యొక్క బిడ్డల యొక్క వివాహ విషయాల్లో మనము ఏమి ఆలోచిస్తున్నాం? కట్నాల కొరక, కానుకల కొరక, లేక ఏమేమో నా ఇంటికి వచ్చే అమ్మాయి తీసుకుని రావాలి, అబ్బాయి తీసుకుని రావాలి అని ఆశపడుతున్నామా? మీ బిడ్డలకు ప్రభువును సంపాదించుకోవడం నేర్పించాలి అని ప్రత్యేకముగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. 11వ వచనాన్ని మనం చూసినట్లయితే ఈ రీతిగా ఉంది, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికయుంచును. అటువంటి స్త్రీ ఎవరు? గుణవతి అయిన స్త్రీ యందు ఆయన నమ్మికయుంచును. అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగదు. దేవుని నామానికి స్తోత్రం. నమ్మిక ఇంచుతే ఆ నమ్మికను వమ్ము చేయవద్దు. ఆడబిడ్డలారా, నీ భర్త నేను సంపూర్ణంగా నమ్మాడు, నీ చేతికి తన జీతం తీసుకుని ఇస్తున్నాడు, నీవు ఇంటి యొక్క ప్రతి విషయాన్ని నువ్వు చూసుకుంటున్నావు. అటువంటి పరిస్థితుల్లో నీ భర్త యొక్క నమ్మికను నీవు పాడు చేసుకునవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నన్ను తప్పుడుగా అపార్థం చేసుకోవద్దు. నేను మిలిటరీలో పనిచేస్తున్నాను, నేను ఎక్కడో ఉంటున్నాను, నా భార్య ఇంకొక చోట ఉంటుంది. వింటున్నాడు కదా అంకుల్, నేను మిలిటరీలో ఉంటున్నాను, నేను ఇంటికి వచ్చేసరికి నా భార్య గురించి ఏమేమో వింటున్నాను. ఆమె పెనిమిటి
ఆమె యందు నమ్మిక ఉంచును. నా ప్రియ బిడ్డలారా, ఎందుకు నీ భర్త నిన్ను నమ్మలేకపోతున్నాడు? అంకుల్, నేను బిజినెస్ నిమిత్తమై ఎక్కడికో వెళ్ళాను, కొన్ని నెలలు నాకు రావడానికి వీలు పడదు. ఇంటికి వచ్చేసరికి నేను ఏవేవో నా భార్య గురించి నేను వింటున్నాను. నా ప్రియ బిడ్డలారా, ఇవి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. అంకుల్, నేను ఉద్యోగ నిమిత్తం నేను ఒక చోటుకి వెళ్ళాను. మేము క్వార్టర్స్లో ఉంటున్నాం. క్వార్టర్స్లో ఉన్న మాకు వచ్చిన కష్టం నష్టం ఏమిటి అనగా, చాలా దగ్గరగా ఇళ్ళు ఉంటాయి కాబట్టి దగ్గర సంబంధాలు కూడా ఉంటాయి. నేను లేని సమయంలో నా భార్యతో ఒకడు స్నేహం పెంచుకున్నాడు. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. నా ప్రియ బిడ్డలారా, దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. నేను అందరూ కూర్చి నేను మాట్లాడటం లేదు. ఈ రాత్రి ఈ నా మాటలు మీరు వింటున్నారు. ఈ నా మాటలు నేను చెబుతున్నప్పుడు కొంతమంది ఇటువంటి జీవితంలో ఉన్నారా లేదా అనేది మీ హృదయంతరంగంలో మీరు ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకొని, అవును కదూ, నా భర్త మిలిటరీలో ఉన్నాడు, నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను, నేను పాపంలో జీవిస్తున్నాను, ప్రభువా నన్ను క్షమించు, నా భర్తను నేను మోసం చేస్తున్నాను అని నీవు గ్రహిస్తే ప్రభు పాదాల మీద పడుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీకు ఒప్పుకునే ధైర్యం ఉంటే నీ భర్త దగ్గర నీవు ఒప్పుకోవడం నీకు ఆశీర్వాదకరం, నీకున్న బిడ్డలకు ఆశీర్వాదకరం. నా మాట జాగ్రత్తగా ఉండాలి. గుణవతి అయిన భార్య పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. నా ప్రియ ఆడబిడ్డలారా, మీ భర్త మీ యందు నమ్మిక ఉంచే రీతిగా మీరు జీవించాలి. అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగదు. కాబట్టి అతని జీవితంలో ఏ లోటు కలగకుండా ప్రేమతో మీ భర్తలను మీరు మంచిగా చూసుకునే రీతిగా మీరు జీవించాలి. మీ జీవితం ద్వారా మీ కుటుంబానికే క్షేమం ఉండాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 12వ వచనాన్ని చదివి నేను ముగిస్తాను. ఆమె తాను బ్రతుకు దినములన్నీ, ఆమె అనగా గుణవతి అయిన భార్య, తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు. నా ప్రియ బిడ్డలారా, మీ భర్తలకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి. మీ ద్వారా ఒకవేళ మీ భర్తలు మారు మనసు పొందకపోతే వారు మారు మనసు పొందినట్లుగా మీరు ప్రార్థించాలి అని మనవి చేస్తున్నాను. మీరు బ్రతుకు దినములన్నీ మీ భర్తకు మేలు చేయాలి, కీడేమీ తలపెట్టకూడదు. తద్వారా మీ కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. అట్టి కృపా దీవెనలు మీ ఇంటిపై నిండారుగా ఆ ప్రియ ప్రభు వర్షింపచేయునుగాక. దేవుని నామానికి స్తోత్రం. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, యేసు అనుచరులు అనగా మన ప్రియతమ అన్న, తండ్రి సమానులు జోషి అన్నగారు, తెలుగు ప్రజల కుటుంబాలలో ఒక సొంత అన్నగా ఉన్న జోషి అన్నగారు స్థాపించిన యేసు అనుచరుల పరిచర్య. ఈ పరిచర్యకున్న దర్శనం మారుమూల గ్రామాలలో సువార్త అందించాలి, సువార్తని అందరినీ ప్రాంతాల్లోకి వెళ్ళి సువార్తని అందించాలి, సంఘాలు లేని దగ్గర సంఘాలు కట్టాలి. యేసు అనుచరులుగా మేము తీసుకున్న ఒక దర్శనము, సంఘాలు బలహీనంగా ఉంటే వారిని బలపరచాలని. కాబట్టి మేము ఒక 20 సంవత్సరాల క్రితము ఒక మిషనరీ కాలేజ్ మేము నడిపేటప్పుడు మిషనరీ స్టూడెంట్స్గా ఉన్న ఒక బ్రదర్ సన్యాసరావు గారిని శ్రీకాకుళం విజయనగరానికి ఒక మిషనరీగా ఏర్పాటు చేయడం జరిగింది. దానితో పాటు ఒక సంఘాన్ని కూడా కట్టాం. యేసు అనుచరులు పోషకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్వాగతం, సుస్వాగతం. ప్రియులారా, నేను యేసు అనుచరుల పరిచయ పక్షాన గడిచిన కొన్ని సంవత్సరాలుగా సేవ చేస్తా ఉన్నాను. నా పేరు రెడ్డి సన్యాసిరావు. పార్వతీపురం మన్యం జిల్లా కరాసవలస అనేటువంటి గ్రామంలో సేవ చేస్తా ఉన్నాను. యేసు అనుచరుల
పరిచర్య పక్షాన ఇక్కడ ఒక మందిరాన్ని స్థాపించాలన్న దృఢమైన సంకల్పంతో గడిచిన కొన్ని సంవత్సరాలను ప్రారంభించాం. నేటికి దేవుని మహాకృపను బట్టి మీరు చేస్తున్నటువంటి ఆర్థిక సహాయం వలన మీరు చూస్తున్నటువంటి ఈ మందిరమును పూర్తి చేయగలిగా. అయితే చెప్పాల్సింది ఏమిటి అనగా, ఈ నెల అనగా జూలై 15వ తారీఖు యేసు అనుచరులు మిషనరీ డే, ఆ విధంగానే జోషి గారు జన్మదిన సందర్భముగా జోషి గారి పిల్లలైనటువంటి జాన్ స్పర్జన్ గారు, భక్త సింగ్ గారు ఆధ్వర్యంలో ఈ నెల 15వ తారీఖున దాని ప్రతిష్ఠిత కార్యక్రమాన్ని చేయబోతున్నాం. ఆ ఉత్సవానికి ఆర్థికంగా చేసిన మీ అందరికీ ప్రేమతో ఆహ్వానము పలుకుతున్నాం. ఇంతవరకు ఆర్థికంగా అందించిన మీ అందరికీ మా తరపున, సంఘం తరపున, నా తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు ప్రేమతో మీ సప్పదాడు రెడ్డి సన్యాసి. హుదూద్ తుఫాను వల్ల ఆ సంఘం అంతా చాలా బలహీన పడిపోయి క్రాక్స్ వచ్చేసి అదంతా చాలా ఇబ్బందికరంగా అయిపోయింది. కానీ దేవుని అత్యంత కృపను బట్టి, దేవుడి ద్వారా ప్రేరేపింపబడ్డ మీలాంటి వారిని బట్టి, చేసిన సహాయాన్ని బట్టి ఈ సంఘాన్ని నూతనంగా కట్టాం. కాబట్టి జూలై 15 అనగా నాన్నగారి బర్త్డే, జోషి అన్నగారి బర్త్డేని యేసు అనుచరులుగా ఒక మిషనరీ డేగా జరుపుకుంటూ 25 సంవత్సరాలుగా వస్తూ ఉన్నాం. కాబట్టి ఈ జూలై 15ని కూడా ఈ సంఘాన్ని ప్రతిష్ఠించబోతున్నాం. కాబట్టి దీంట్లో దేవుడు ఎంతో గొప్ప కృప, ఆయన కనికరాన్ని చూపెట్టారు. అదేవిధంగా మీలాంటి విశ్వాసులు ముందుకు వచ్చి చేసిన సహాయాన్ని బట్టి ఈ సంఘం అనేది కట్టబడింది. కాబట్టి ఈ సంఘ ప్రతిష్ఠ దాని కొరకు మీరు ప్రార్థించండి. ఈ విధంగానే మీ ప్రియతమ అన్న జోషన్న గారి బిడ్డలుగా మమ్మల్ని, మీ కుమారులం, మీ తోబుట్టులం, మీ స్నేహితులం, మీ కుటుంబంలో ఒక సభ్యులాంటి జాన్ స్పర్జన్ గారిని, భక్తి సింగ్ మమ్మల్ని మీరు ప్రోత్సహించండి, ప్రార్థన చేయండి. హంగు ఆర్భాటాలు కాదు, పేరు ప్రఖ్యాతలు కాదు, ఘనత, మహిమ, ప్రభావాలు ఆ దేవాతి దేవుడికే చెందునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.